ఇలాంటి సినిమా కానీ సుదర్శన్లో దేవిలో కానీ చూసుంటే మాస్ కట్అవుట్ సినిమా ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా, నువ్వు ఆలోచించక్కర్లేదు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, 2.5 hours ఉంది అని ఎవడైనా మాట్లాడాడంటే సినిమా చూడడం రాదు, ఆడికన్నా సినిమాలు చూసి వేస్ట్. సినిమా రివీల్ చేయలేం కాబట్టి ఆయన ఏదైతే న్యాచురల్గా చేశాడో చాలా సూపర్ హిట్ అవుతుంది. సినిమా చాలా బాగుందండి, సూపర్ టైటిల్ కంటే బాగుందండి. సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగుంది. అందరికీ నచ్చుతుంది, నాని ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్కి నచ్చుతుంది. చాలా బాగుంది, సినిమా అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య గారి మాత్రమే చేయగలుగుతారు, అంత బాగుంది. ఎందుకంటే అతన్ని తప్ప వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేం, అంత బాగుందండి సినిమా. లేదండి, ఎక్కడ కానీ డ్రాప్ కాలేదు. సినిమా అయితే చాలా బాగుందండి. ఇది మాత్రం హిట్ అవుతుంది. ఇప్పుడు కల్కి తర్వాత ఇది బాగా హిట్ అవుతుందని నా ఉద్దేశం. ఆ శనివారం మూవీ అయితే చాలా కొత్తదనంగా ఉందండి. అంటే శనివారం ఎప్పుడు వస్తుందా మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే ఇవాళ సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం లెక్కేసుకుంటూ ఉంటాడు. కానీ శనివారం వస్తే అబ్బో నిజంగా నానిలో మరొక ఓవర్ మాస్ అని కనిపిస్తాడని మనకు అర్థమవుతుంది. సినిమా అంటే నాని న్యాచురల్ స్టార్ కాదండి. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే నేషనల్ స్టార్ని ఇంకా ఓవర్ మాస్ స్టార్ చేయాలనుకున్నారేమో. సినిమా అయితే బాగా ఫైట్స్ కానీ కొంచెం రక్తపాతం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, రక్తపాతం ఎక్కువ చూపించారు. ఫైట్స్ అలాగే మినిమం ఒక 1.5 పైన ఒక 2 hours బాగా సినిమా ల్యాడ్ ఉంది. కానీ సినిమా స్టోరీ కొత్తదనంగా ఉందండి. ఒక మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంట్ బాగా చూపించాడు. అలాగే సాయి కుమార్ గారు తండ్రి పాత్రలో హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడున్న చాలామంది వెనకబడిపోయారు పెద్ద పెద్ద విలన్స్లో. ఇప్పుడు సాయి కుమార్ గారు తండ్రి పాత్ర ఏంటి, విలన్ పాత్ర ఏంటి బాగా చేస్తున్నారు. అలాగే దయ, సూర్య గారి పాత్ర చెప్పుకోవాలి సార్. ముఖ్యంగా ఇందులో సూర్య గారి పాత్ర నటన అయితే చాలా సూపర్. ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక విలన్ గాను, ఒక పోలీసుగా ఇందులో చాలా నటన చూపించారు. బాగుందండి సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, మంచి సెంటిమెంట్. ఏమండి ఓవరంటే కొంచెం బాగా ఫైట్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఆ శనివారం గురించి ఏమవుతుంది అంటే ఆది సోమ మంగళ బుధ గురువు ఆ 6 రోజుల ఫైట్లన్నీ ఒకే రోజు చూపించాడు శనివారం తీసుకొచ్చి. అదనమాట, ఆ రకంగా చూపించాడు. సినిమా అయితే బాగుంది, న్యాచురల్. కలెక్షన్ మినిమం ఒక 100 కోట్లు చేద్దామని చెప్పి అనుకున్నారు. బాగుందండి. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తానండి. సినిమా చాలా బాగుంది, సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ పక్కా. రేటింగ్ అయితే నేను 4 out of ఇస్తాను, 4 out of 5. బీజిఎం మాత్రం పీక్స్ అన్న. బీజిఎం ఒకటి, ఎస్ఎస్ సూర్య క్యారెక్టర్ ఒకటి హైలైట్. ఫస్ట్ హాఫ్ అంతా ఎస్ఎస్ సూర్యది ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం నాని పర్ఫార్మెన్స్ మామూలుగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్, హీరోయిన్ సపోర్ట్ క్యారెక్టర్ అంతే. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. పక్కాగా నానికి బ్లాక్ బస్టర్, యాట్రిక్ హిట్ కంపంగా పక్కా హిట్ అవుద్ది. సినిమాలో ఏది బాగా నచ్చిందన్న మీకు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే కనుక అంత హై ఉండదు సినిమాకి. నాకైతే సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. స్టోరీ డిఫరెంట్ ఉంది అని చెప్పేసి పర్టికులర్గా చెప్పలేము, కానీ సినిమా మాత్రం నీకు ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, పక్కా సాటిస్ఫై అవుతావు. 4 ఇస్తానన్నా. అన్న మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ట్రైలర్ టీజర్లు ఏదైతే చూసినామో దానికంటే హైలైట్ అయితే ఉంది మూవీ అయితే. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే మన స్పైడర్ తర్వాత నాకు ఏ మూవీలు అంత అనిపించలేదు. ఈ మూవీలో ఎస్జే సూర్య యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుందన్న. విలన్కి ఎస్జే సూర్య తప్ప ఇంకెవ్వరిని మనం ఊహించుకోలేనంత బాగా అయితే యాక్టింగ్ చేసిండు. ఇంకా హీరోయిన్ పేరు అయితే చాలా సెకండ్ టైం ఇది. అప్పుడు గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడైతే ఇదే. దాంట్లో కంటే దీంట్లో ఇంకా బాగా వాళ్ళ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయిందన్న. సో ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్, ఎలివేషన్, ప్రతి ఒక్క సీన్ అయితే చాలా మనకి ఇక్కడ దీనిలో మైనస్లో అయితే నాకు పెద్దగా ఎక్కడ అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే నాకు సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ బాగా పెరిగింది అని అయితే నాకు అనిపించింది. కానీ ప్రతి ఒక్క సీన్ అయితే మనకి ఒక థ్రిల్తోని అయితే అనిపించింది. అంటే మనం ఎక్కడైతే ట్రైలర్లో ఏదైతే థ్రిల్గా అనిపించిందో అదే థ్రిల్ అయితే నాకు మొత్తం ఓవరాల్గా మూవీ ఎండ్ వరకు అయితే హీరో క్యారీ చేసిండు. ఈ మూవీ సాటర్డేలో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇంకా నాని కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న. చాలా బాగుందన్న, మాకు సరిపోయింది శనివారం కదా అన్న. మీ యాక్టింగ్తో సినిమా అయితే మాకు సాటిస్ఫై. కొన్న టికెట్కి వర్త్ వర్మ అన్నట్టుంది. సో ఒక టికెట్ కొని వచ్చినప్పుడు ప్రేక్షకుడు ఈ మధ్య రావడం తక్కువైంది. బట్ ఇలాంటి సినిమాలు ఉంటే ఖచ్చితంగా వస్తారు. కామెడీ అండ్ సెంటిమెంట్. నాని అన్న అయితే ఎప్పుడు న్యాచురల్ అనే యాక్టింగ్కి నెక్స్ట్ లెవెల్ చూపించారు దీంట్లో యాక్టింగ్. అండ్ సూర్య గారు కూడా నెక్స్ట్ లెవెల్, ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ టైమింగ్ కానీ చాలా బాగా చూపుతారు.
కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫైట్స్ నాని అన్న చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో హైప్ ఇచ్చాయి. అండ్ బస్తాలు పట్టుకొని రమ్మన్నారు అన్న, బస్తాలు పట్టుకొని ఎగరేసే సీన్లు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సెంటిమెంటు, మాస్ యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ట్విస్టులు అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయము, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అదైతే క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మంచి నాని కేర్లో ఇది ఒక మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మోటివేట్ చేసి క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది. అందులో ఈ సాటర్డే అనే కాన్సెప్ట్ ఒకటి ఇప్పటివరకు రాలేదు భయ్, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, కొత్తగా తీసుకున్నారు కానీ సక్సెస్ కొట్టారు అంతే. డెఫినెట్గా మేడం, అసలు ఈ రోజున 5 స్క్రీన్లో ఒక్క స్క్రీన్లో కూడా ఒక్క టికెట్ కూడా లేదు. బ్లాక్లో కొనుక్కుని వెళ్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకైతే బై ఛాన్స్ అదృష్టం కొద్ది టికెట్ దొరికింది, కానీ 5 స్క్రీన్స్ కూడా ఫుల్ అసలు సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా. అంటే మదర్ సెంటిమెంట్, నాని మదర్ సెంటిమెంట్తోనే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మదర్ సెంటిమెంట్ లాక్కొచ్చాడు. లాస్ట్ క్లైమాక్స్లో కూడా మదర్ చనిపోవడం నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలాగా మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, అక్క. అరే భయ్య ఒక్కటేంటి భయ్య, అసలు సినిమాలో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి, ఒక ఫుల్ మీల్స్లో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే అన్న 3 hours సినిమా ఇది. స్టార్టింగ్లో చూసే వాళ్ళకి ఏంటంటే ల్యాగ్ ఉంది, కొంచెం 10 నిమిషాలు పావుగంట కట్ చేస్తే బాగుంది అనిపించింది, కానీ లాస్ట్ క్లైమాక్స్లో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ మదర్ సెంటిమెంట్ అనేది లేకపోతే సినిమాకి అసలు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏముండదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్క నిమిషం స్క్రీన్లో కాదు 3 hours ఒక్క నిమిషం కట్ చేసినా కూడా సినిమాలో ఏదో పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. అన్న ఇద్దరు హీరోలు అన్న, ఇందులో విలన్ లేడు. ఎస్ఏ సూర్య గారు, నాని ఇద్దరు కూడా హీరోలే. ఒకళ్ళు మించిన ఒకరు డైరెక్టర్ వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని ఈ లెవెల్ తీసుకొచ్చారు చూసారా, అది గ్రేట్ డైరెక్షన్. ఇదే బాగుంది భయ్య, ఇదే బాగుంది. ఎందుకంటే దసరాలో ఒక మాస్ లుక్ కన్నా ఇందులో క్లాసు మాసు మిక్స్ చేసి కొట్టారు చూడు, అది హైలైట్ అనిపించింది. మ్యూజిక్ బీజిఎం కొట్టాడు భయ్య, థియేటర్లో కింద నుంచి కదులుతున్న ఇట్లా అమ్మమ్మ పోయి మామూలు లేదు. అసలు బీజిఎంఏ సినిమాని సగం లేపేసిందని చెప్పాలి. సూర్య గారి ఎంట్రీలో కొడతాడు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక్కసారి కాదు సినిమా లాస్ట్ వరకు కూడా బీజిఎం అయితే సూపర్ అంటే సూపర్, మామూలు కాదు. దసరాని ఖచ్చితంగా కొడుతుంది 100%. నేను చెప్తున్నా మాస్ క్లాసు అది ఇది ఏం లేదు, అన్ని సెంటర్లో కూడా బంపర్ హిట్ అంతే. గురువారం ఎందుకు వచ్చింది తప్పు కదా అన్నయ్య, డైరెక్టర్ని మోసం చేశాడా లేదా? నేను శనివారం రోజే వద్దు అనుకున్నాను, ఆ రోజే నా స్పెషల్ డే. సరిపోదా మనకి శనివారం? డైరెక్టర్కి సరిపోదా? ఏ గురువారం కావాలి, శుక్రవారం కావాలి, ఆదివారం కావాలి, ఏ వారం అంతా కావాలా? వారం అంతా అంటే అవ్వదు, ఎక్కడ వారం అంతా అంటే అవ్వదు. వారం అంటే ఏం చేస్తాం? సినిమా అయితే బాగుంది. నానని నేను ఇంకొక మాస్ క్యారెక్టర్లో చూసాము. అబ్బాబా, నానని నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్లో ఈ సినిమాలో చూసాం. అన్న సరిపోదా శనివారం నిజంగా యాక్టెడ్ బై నాని. ఈ సరిపోదా శనివారం అన్నారు అన్న, సావ మింగే శనివారం అంటే రికాల సావ మింగే శనివారం. నిజంగా నాకు బాగా అనిపించే ఆ పప్పులో వేస్తాం కారం. నేను చూసే సరిపోదా శనివారం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నిజంగా ఈ సినిమా ప్రాణం పెట్టాడు భయ నాని. అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు వెంక తన అందంతో చంపేసిన భయ ప్రియాంక. అయ్యా ఏం ఆడించాడు భయ ఎస్జే సూర్య. సినిమాలో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అన్న. తన విలనిజం ఉంటుంది భయ నిజంగా. అరే మీరు గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఎట్లా అంత మేనేజం ఉంటుందో అదే మేనేజంతో ఒక విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎస్జే సూర్య క్లియర్ చూపించాడు. ఆ మేనరిజం ఉంటుంది భయ్య. వచ్చాడు కొట్టాడు రిపీట్, అన్నయ్య ఇక్కడ పర్ఫార్మెన్స్ భయ్య ఎస్జే సూర్య అసలు ఊహించలేదు. ప్రతి సీన్ ఉంటుంది భయ్య సినిమాలో. కూత ర్యాంపాట్ ఇచ్చాడు. నేను చెప్తున్నా అంటే మేము ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చాను. చింతపండు రసం బ్యారెల్ మిస్ కాసం చెప్పొచ్చాను. అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. నిజంగా ఒక విషయం చెప్తున్నా, నేను నేను నాని ఫ్యాన్గా గిర్రా తిరుగుతుంది ఫ్యాను. అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా తీయగుంటుంది లస్సీ. ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ సినిమా చూస్తే అవుతారు ఖుషి. చాలా బాగా అనిపిస్తుంది. సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మిస్మరైజ్ ఉంటుంది. అంటే మీరు చూడాలంటే స్టార్టింగ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాను తన మరదలు మిస్ అయిపోతుంది. లాస్ట్ తన మరదలు ఎవరు ప్రియాంక సంబంధం అనేది చాలా బాగుంటుంది. ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్య. అంటే కేజీఎఫ్లో తందరి నానే తానదన్న కానీ మించిపోతుంటుంది. అన్న నాకు బాగా నచ్చింది అంటే అన్న పర్ఫార్మెన్స్ అన్న చాలా బాగుంటుంది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్క రాసిపోయి అన్న నిజంగా చాలా బాగా అనిపించింది నాకు.
అన్న దసరా వన్ సైడ్ మ్యాచ్ అన్న, ఇది ఇంకో వన్ సైడ్ మ్యాచ్. అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరి అంటే సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబిరామ సినిమా సూపర్ హిట్ రా మావా. అన్న అసలు కంపారిజన్ అన్నది ఎట్లా అంటే ఇప్పుడు రాముడు రావణాసుడు క్యారెక్టర్లు రెండు కూడా మనకు మెసేజ్ ఇస్తాయన్న. ఎప్పుడైనా సరే ఇద్దరు క్యారెక్టర్లో కూడా ఇద్దరిది అలాగే ఉంటుంది, ఎస్పెషల్లీ ఎండింగ్లో. అండ్ నాకు అది ఏమో ఎవరైనా ఒప్పుకోకపోవచ్చు, ఎండింగ్లో మాత్రం నాని గారి పర్ఫార్మెన్స్ నిజంగానే న్యాచురల్ స్టార్ అనిపించింది అన్న, నో డౌట్ అన్న. అందులో ఓవరాల్గా ఒకవేళ అవుట్ ఆఫ్ 10 వేసుకుంటే నేను 7 ఇస్తానన్నా. అన్న క్లైమాక్స్ కంపారిజన్ కరెక్ట్ కాదన్న, రెండు వేరే జానరాస్, రెండు వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, మామూలుగా అయితే లేదన్న. దసరా అనేది మీకు కంప్లీట్లీ నీట్ ఉంటుంది, కానీ మనకి ఫస్ట్ టైం న్యాచురల్ స్టార్ నాని టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్తాడేమో అనే ఫీలింగ్ తెప్పించింది అన్న. నా సరిపోదా శనివారం మాకైతే సరిపోయింది. శుక్రవారం సినిమా రిలీజ్ అయినాక కొంతమంది ట్రోలర్స్ ఉంటారు కదా, నా కొడుకులకు సరిపోదు, వచ్చి చూడండి రా భయ్ తెలుస్తుంది. శనివారం మీకు కచ్చే దిగాలంటే వచ్చి శనివారం సినిమా చూడండి తెలుస్తుంది. శుక్రవారం సినిమా రాగానే స్టార్ట్ చేస్తారు కదా, శనివారం నుంచి దించుతారు ఇక ఫ్యాన్స్. శనివారం కాదు ఈ రోజు అయితే గురువారం నుంచి దించుతారు మీకు భయ్యా. ఆ రేంజ్లో ఉందన్నమాట. నానిది ఖతర్నాక్ అనిపించింది. ఇప్పటి వరకు నాని చేసిన పెర్ఫార్మెన్స్ ఒకటి ఇక్కడి నుంచి ఒకటి చిన్న సమంత నాని అని ఒక ఈగ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి, అటువంటి డైలాగ్స్ కూడా పడ్డాయి. చాలా హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ఎస్జే సూర్య కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది ఎస్జే సూర్య నా హీరో, నాని నా హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా డామినేట్ చేసింది మేడం. నేను కావాలంటే చెప్పేస్తా, నాని హీరో కాదు సూర్యనే హీరో అని చెప్తా. అంత వైలెన్స్ అనమాట. పేరు దయ కానీ వాడి మనసులో కానీ గుండెలో కానీ మెదడులో కానీ దయ ఎవరి మీద చూపించాడు. ఎవరిని కనపడితే వానికి ఆపోజిట్ కనపడరు, వానికి ఆపోజిట్ చెప్పారంటే తొక్కు బాగా కొడతారు అనమాట. అంత బాగుంది. విలనిజము పర్ఫెక్ట్ చేసి పేరు పెట్టి చాలా బెస్ట్ మేడం, చాలా బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన వాటిలో దసరాతో ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియదు, కానీ అంత మించిన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇలా హీరోయిన్స్కి రొమాన్స్ లేదంటున్నారు, పార్ట్ 2 వస్తుంది చూడండి, దాంట్లో మీకు కావాల్సింది దొరుకుతుంది. అమ్మ సెంటిమెంట్ ఉన్నది. ఎండింగ్లో చిన్న లింక్ ఇచ్చాడు అనమాట, మనకు ఒకటి హింటు. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ పేరు విన్నాను, మరి ఇంతకుముందు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంతకుముందు సినిమాలకు అస్సలు మీరు అయితే క్లారిఫికేషన్ తీసుకోవద్దు దానికి దీనికని. నాకు తెలిసి ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి లాంటి డైరెక్టర్ కొత్తగా రాగానే ఎలా తీస్తాడో ఆ రేంజ్లో ఉందన్నమాట. మస్తు అంటే మస్తు బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్. నానన్ని అయితే థియేటర్ లోపల అంటే వేడెక్కిచ్చాడు, మొత్తం ఈటెక్కిపోనన్న ఆయన. ఆ వేడికి బయటకు కూడా వచ్చి నీళ్ళు పోచిచ్చుకోనాను. ఆయనలో ఇంకొక మాస్ రియాక్షను దసరా తర్వాత మరొక మాస్ వేరియేషన్ నానన్నీలో చూసాం. అలాగేలా లేదు, అప్పటికన్నా ఇదే బాగుంది మాస్ వేరియేషను. మాస్ లుక్ ఎలాగొన్నాడు దసరాలో చూసినాం కదా. మాస్ అయితే అదిరిపోయినది నానన్నీలో. నానన్ని ఇక్కడ నుంచి మాస్ క్యారెక్టర్లు కూడా చేసుకుంటే బాగుంటుంది. అలాగొంది నానన్నీలో మాస్ వేరియేషను. కాకపోతే ఏంటంటే సూర్య గురించి మాట్లాడుకుంటే విలన్ క్యారెక్టరు, ఆయనలో ఒక మెంటలిస్టు, ఒక శాడిస్టు, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఇంకేటో ఒక సైకిస్టు, ఒక టెర్రరిస్టు, ఒక రోగిస్టు, ఇవన్నీ కలిపి చూస్తే సూర్యలో ఉన్నాడు. ఆయనను మన డైరెక్టర్ సొంతంగా ఎంతోమంది డైరెక్టర్లు గట్రా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేయాలి, ఆయన వాళ్ళంతా తవ్వి బంగారం తవ్వినట్టు ఆయన తవ్వి అవన్నీ చూపించాలి. ఆయన ఆ టాలెంట్ గట్రా ఉంది, సూర్య బైక్ ఆ టాలెంట్ ఉంది. కాబట్టి మీరు అందరికీ సినిమా కూడా డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే చిలకా గోరింకలు కలిసినట్టు డైరెక్టర్ కూడా శనివారం ఈ సరిపోరా శనివారం రోజే రిలీజ్ చేస్తా బాగుంది కదా. చిలకా గోరింకలు ఎలా కలుస్తాయి? అలాగే శనివారం సరిపోరా శనివారమే రిలీజ్ అవుతుంది. సరిపోరా అయ్యా మీకు కలిసి వచ్చాడు కదా. హీరోయిన్ కాంబినేషన్ బాగానే ఉంది, కానీ ఎక్కువ యాక్షను మనం అంత లవ్ ఎఫైర్ ఎక్కువ చూడలేము. ముద్దులు గిద్దులు అగ్గులు ఏటి లేవు, ఎక్కువ అసలు లేవు. అవి లేవమ్మా, నేను చెప్తానా. నాన్నగారు కూడా తన యాక్టింగ్ రోల్ అని చాలా బాగా యాక్ట్ చేసిండు, కానీ ఇంకొంచెం పెద్ద హీరో. అవునండి, కొంచెం అంటే డామినేషన్ అనేది కనిపిస్తుంది ఎస్ఏ సూర్య గారిది. సో తను క్యారెక్టర్ కొంచెం అంటే ఇంటర్వెల్ సీన్ అనేది ఫేస్ యాక్షన్ ఉంటుంది. సో ఫేస్ యాక్షన్లో మనం సూర్య గారిని చూడొచ్చు. మూవీలో యాక్టర్ కంటే హీరో గారి కంటే ఎస్ఏ సూర్య గారు కొంచెం డామినేషన్ చేసిందని చెప్పొచ్చు మూవీలో.
యా హైలైట్స్ అంటే మూవీలో బీజిఎం అండి, సాంగ్స్ అండ్ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా హైలైట్ ఉంది, చాలా అంటే బాగా నచ్చింది మాకు. సో దీన్ని చూసి ఒక ఈ వీక్లో మంచి మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రేక్షకులు అందించడం చెప్పొచ్చు యువన ఆత్రేయ గారు. సో ఓవరాల్గా నేను 4.0 ఇస్తానండి. మ్యూజిక్ విజయ్ గారు చాలా బాగా ఇచ్చారండి. ఐఎమ్ మ్యూజిషియన్, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి. ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు. వెరీ నైస్. మ్యూజిక్ వల్ల కొన్ని చోట్ల లిరిక్స్ వినిపించలేదని కొంతమంది అంటున్నారు. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్కి స్పెషల్గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి మ్యూజిక్ రావడం వల్ల లిరిక్స్ చాలా మందికి బట్ లేదండి, అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాజ్ అ మ్యూజిషియన్ నాకైతే విజయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్కి తగ్గ కామెడీ బాగుంది. 2.5 hours బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు. యూత్కి చాలా బాగుంటుంది, మంచి సందేశం ఉంది. ఆత్రేయ గారి దర్శకత్వం, అది ఆత్రేయ గారి టాలెంట్ బాగా కనిపించింది. 2 hours బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కోపం అనర్థదాయకం, అది సరి అయింది అయితే ఉపయోగపడుతుంది, కాకపోతే నష్టం. నాకు అందరు నాకు ఆత్రేయ, నేను బాపు సినిమా, విశ్వనాథ్ సినిమా చూస్తూ ఉంటాను. పిల్లలకి చాలా బాగుంటుంది, యూత్. నేను చూసాను ఇప్పుడే చూసాను. ఫైట్స్ బాగానే ఉన్నాయి, కుర్రాళ్ళు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే చేశారు. పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకంటే ఎంజాయ్, పెద్దవాళ్ళకి అంతే. కోపం తెచ్చుకోకూడదు. చాలా చాలా బాగుంది. నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. చాలా బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే అదిరిపోయింది, నానిది కానీ ఎస్జే సూర్యది కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మేడం? సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా మేడం? ఆబ్వియస్లీ. ఓవరాల్ ఎక్కడైనా బోర్ కొడుతుందా మేడం? ఏమీ లేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంత వైలెన్స్ అయితే లేదు మూవీలో. యూఏ ఇచ్చారు కానీ అంత వైలెన్స్ అయితే లేదు మూవీలో. నాని క్యారెక్టర్ న్యాయం జరిగిందని చెప్పేసి బాగా డామినేట్ చేసారని చెప్పేసి అంటారు కదా, ఎవరు ఏం చేయలేదు, బాగుంది. నాని యాక్టింగ్ బాగుంది, ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? ఎంతకెంత? 10 out of 10. 10 out of 10. బాగుందండి, టోటల్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదండి. సామాన్య ప్రేక్షకుడికైతే ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, హ్యాపీ, సెంటిమెంటల్. నాని పిక్చర్ లానే ఉంది. నాని ఇంకా దీంట్లో ఫైటింగ్ ఎక్కువ ఉంది. విలన్ అండ్ హీరో ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు. బాగుంది, నాని డిఫరెంట్గా కనిపించాడు, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. నెగిటివ్స్ అంటే అన్ని పిక్చర్స్లో ఫైట్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా ఉన్నాయి, బాగుంది. అయినా కూడా చాలా బాగుంది. నాని యాక్టింగ్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. విలన్ది బాగుంది, అంత డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. విలన్ది కూడా చాలా బాగుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఎంగేజింగ్ అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ చాలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఎలిమెంట్, లవ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్, కామెడీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నాని యాక్షన్ ఈజ్ వెరీ 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 క్రేజీ. ఆల్వేస్ హీ నెయిల్స్ ఎమోషనల్ సీన్స్. కొన్ని ఉన్నాయి, దే ఆర్ లైక్ కంప్లీట్లీ సూపర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అమేజింగ్ మూవీ అండి. ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ అండ్ వెరీ వెల్ డైరెక్టెడ్ మూవీ. అండ్ నాని కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ అంతే, లైక్ సూపర్ మూవీ, ఎవ్రీవన్ షుడ్ వాచ్. సూర్యాస్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్, నాని ఇస్ అల్టిమేట్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, అంతా యాక్టింగ్ అంతా చాలా బాగుంది. యా డెఫినెట్లీ, అందరూ చూసి చాలా తెలుసుకోవాలి సినిమా గురించి. మేము చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. సరిపోదా శనివారం ఇప్పుడు మా కో బ్రదర్ వర్క్ చేశారు దీనిలో యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అందుకని చెప్పడం కాదు, బట్ మూవీ ఈజ్ ఎక్సలెంట్. ఎలా అంటే రెగ్యులర్గా లేదండి, రెగ్యులర్ స్టోరీలా లేదు. వివేక్ గారి స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ అండి. సాయి కుమార్ గారికి ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా రోజుల తర్వాత ఒక
ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఆయన వర్త్ కూడా తీసుకోవడం జరిగింది. అది బాగుంది, ఎమోషనల్గా బాగుంది, సెంటిమెంటల్గా బాగుంది, స్టోరీ లైన్ బిల్డప్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ అండి. దీనికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. విజయ్ గారి మంచి ఆర్ఆర్ మ్యూజిక్ ఇచ్చారు, ఈవెన్ సాంగ్స్ కూడా దానికి తగ్గట్టుగా వెళ్ళింది. ఇట్స్ వెరీ నైస్. ఆయన ప్రతి మూవీలో న్యాచురల్ స్టారే అండి, అలానే న్యాచురల్గానే చేశారు. సో ఈవెన్ డైలాగ్ డెలివరీస్ మధ్యలో కామెడీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. యాజ్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ దట్ స్టోరీ లైన్. బాగుందండి, ఎక్కడ జనాలు ఆడియన్స్ని అవే తీసుకెళ్ళిపోలేదు, ఎక్కడ బోరింగ్గా కూడా ఏం అనిపించలేదు. కొంచెం ఫైట్ లెంత్ కొంచెం తగ్గించుంటే బాగుండేది సెకండ్ హాఫ్లో, బట్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ వెరీ నైస్. వేరే మూవీస్ కన్నా కంపేర్ చేస్తే చాలా బాగుందండి, బికాస్ షీ ఈస్ ద వన్ హూ బిల్డ్స్ అప్ ద స్టోరీ. సో బాగుందండి, ఐ లైక్ దట్.